ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి మన బ్యాంకాక్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి జరిగేవన్నీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఫుల్ వీడియో యూట్యూబ్లోనే పెడతాను. సో అది చూడండి. ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ కూడా పెడతా ఉంటా, పోస్ట్ కూడా పెడతా ఉంటా. అది కూడా చూడండి, మంచిగా ఉంటాయి. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. చూసారా గాయస్, ఎయిర్పోర్ట్లో ఎన్ని ఉన్నాయో. ప్రింగిల్స్, లేస్, ఓరియో, అవి ఇవి అని చెప్పి స్నాక్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ బీర్లు గట్రా కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూడడానికి బాగానే ఉంటాయి, కానీ రేట్లు చూస్తే వాచిపోతుంది. ట్రైన్కి వచ్చేసాం కదా, ఇప్పుడైతే మంట్లోకి ఎక్కేసి తినడానికి వెళ్తాం. వెహికల్ ఎలా ఉందో ఒక చిన్న టూర్ చేద్దామా. ఇక్కడ 3 సీట్స్, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 1. కావాల్సినంత బాగా రెస్కొని కూర్చోవచ్చు. బాగుంది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయలుదేరిపోతున్నాం అన్న. అయిపోయిన తర్వాత కానాకాయ వెళ్ళడానికి. వచ్చిన తర్వాత ఏం తినాలి అంటే కొంచెం చైనీస్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కదా. ఏ కప్పలు తినాలో, మామూలు తినాలో, ఏం తింటాము అంటే ఇండియన్ ఫుడ్ ఏమైనా దొరికిద్దో లేదో చూద్దాం. ఇది ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాం గైస్. మ్యాంగ్రూవ్ ఇండియన్ రెస్టారెంట్ అని ఉంది. భలే ఉంది యాస్థెటిక్గా. మేము వచ్చేసరికి ఆల్రెడీ సలాడ్, పచ్చడి, పొడియాలు అన్నీ పెట్టేసి ఉంచారు. చూపించారు సూప్. బటర్ నాన్, రైస్, పన్నీర్, దాల్ అన్నీ ఇచ్చారు. సలాడ్, సూప్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఒడియాలు ఇచ్చారు. ఇది గాయ్స్, ఫస్ట్ అయితే రోటీ పెట్టుకున్నా, కర్రీ టేస్ట్ చేద్దాం. రెస్టారెంట్స్ అయితే చాలా బాగుంది నిజంగా. ఇండియన్ కిచెన్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. గైస్, తినడం అయితే అయిపోయింది. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడైతే చాలా వర్త్ అనమాట. ఆనియన్స్ అలా ఇచ్చారు. అంతా ఇండియన్ కిచెన్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. పైగా ఐస్ క్రీమ్ ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా తినేసి రివ్యూ చెప్తాను. ఇప్పుడు చిన్న అప్డేట్ ఏంటంటే గైస్, కారు మారామన్నమాట. ఇదిగో ఇది ఇప్పుడు నెక్స్ట్ అంతా ట్రావెల్ చేయబోయేదంట. మరి ఇది మారుతుందో లేదో, కంటిన్యూ అవుతుందో చూద్దాం. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఐస్ క్రీమ్తో సహా అన్నీ బాగున్నాయి. మంచిగా తిన్నాను. సో నెక్స్ట్ ఇంకా సిటీ టూర్ చేస్తారంట, వెళ్తామన్నమాట. అన్ని వీడియోలో చూద్దాం. సో గైస్, దీంట్లో ఫస్ట్ అయితే మనం వచ్చేసింది ఈ టెంపుల్కి అనమాట. టెంపుల్ చూడండి. ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఈ టెంపుల్ బుద్ధుడిది అంట. లోపల ఎలా ఉంటుంది ఏంటని, కానీ స్ట్రక్చర్ అయితే అదిరిపోయింది. చూసారా, అలా ఒక రేంజ్లో ఉంది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సైలెన్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ టెంపుల్లో అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. ఎండ కూడా అదిరిపోతుంది. సో నెక్స్ట్ ఇదిగో ఇంకా ఇది ఒక టెంపుల్ ఉంది. ఇది కూడా చూద్దాం పదండి ఒకసారి. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఒక చోటే. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. చూసారు కదా, ఇక్కడ కూడా ఫుట్ వేర్స్ ఉండకూడదు, ట్యాంక్ టాప్స్, షార్ట్స్ లాంటివి వేసుకోకూడదు అని పెట్టారు. ఇక్కడ ఏవో కొవ్వొత్తుల్లాగా వెలిగించవచ్చు.
లోపల చూద్దాం పదండి. ధూప్ స్టిక్స్ వెలిగిస్తున్నారు ఇక్కడ. గోల్డ్ ప్లేట్స్ వేసి దండం పెట్టుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక బాక్స్లో చాలా రకాల నెంబర్స్తో దాని మీద తాయిలో ఏదో రాసి ఉంటుందన్నమాట. దాన్ని బాగా షేక్ చేసి తీసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళకి ఏదో ప్రిడిక్షన్స్ ఉంటాయంట, అందువరకు తెలిసింది. సో ఇప్పుడు మనం వెళ్ళిన దాని పేరు ఇది అనమాట. ఇక్కడ రాసింది. సో గాయస్ మనమైతే ఇది చూసాము టెంపుల్, ఆ రెండు కూడా చూసామన్నమాట. సో ఈ టెంపుల్స్ వరకు అయిపోయింది. మనం ఇంకా బండి ఎక్కి వేరే చోటుకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ప్లేస్ 1 కంప్లీటెడ్. సో గాయస్ వాటర్ కోసం ఆపంటే 7-Eleven దగ్గర ఆపారనమాట. ఇది ఇక్కడ అన్నీ ఉంటాయి A to Z, అంటే గ్రోసరీస్ అన్నీ. ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీలో ఉంటుంది అనమాట, ఇంటర్నేషనల్ టైప్. ఫ్రెండ్స్ సెకండ్ స్పాట్ అయితే ఇక్కడ కనిపిస్తున్న బిగ్ బుద్ధ అనమాట. ఇదిగో బిగ్ బుద్ధ. దీనికి ఫ్రంట్ సైడ్ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచే వ్యూ పాయింట్ కూడా ఉంటుందంట. ఒకసారి ఒకేసారి వెళ్ళి చూసేసి వద్దాం అనమాట. ఇదిగోండి గైస్, ఇక్కడ మ్యాప్ అయితే చూపిస్తున్నారు అనమాట. ఇదిగో ఇక్కడ ఫస్ట్ బుద్ధ, ఇక్కడ సెకండ్ గోల్డ్ కలర్ బుద్ధ, తర్వాత ఇక్కడ బుద్ధ ఫుట్ ప్రింట్, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. దీన్ని మనం పైన అటు నుంచి వెళ్ళేసి చూడొచ్చు అనమాట. ఇది చూసారా, ఇది వీడియోలో కొంచెం చిన్నగా కనిపించచ్చేమో కానీ నిజానికి అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసారా గైస్, వినాయకుడు కూడా ఉన్నాడు. యాక్చువల్గా ఈ పక్కన ఇక్కడ కోతులు కొన్ని ఉన్నాయన్నమాట, అందుకని మధ్యలో ఇక్కడ వీడియో తీయలేదు. వినిపించినాయి గైస్ మంత్రాలు. థాయ్ స్టైల్ డ్రెస్సులు అనమాట. భయంకరంగా ఉంది ఎండ, కానీ వేడిగా లేదు, చల్లగానే ఉంది. ఇక ఇక్కడికి వచ్చాం కదా, ఇది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి సముద్రం అంతా కనిపిస్తూ ఉంటుంది, ఐలాండ్స్ అవి. ఈ పైన ఏమో బుద్ధుడు. వ్యూ పాయింట్ చూడండి, కళ్ళు చెదిరిపోయేలా ఉంది. వర్త్. ఎన్ని బోట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ బోట్స్ చుక్కలు చుక్కలుగా బాగుంది. ఇదిగో బుద్ధుడు. ఎండ చచ్చిపోతుంది, కళ్ళల్లో పడిపోతుంది. అదిగో బుద్ధుడు, అదిగో సముద్రం. ఇవన్నీ ఫుకెట్ దగ్గర ఉన్న ఐలాండ్స్ అన్నమాట. ఇప్పుడు వ్యూ పాయింట్ చూడండి గైస్, మొత్తం సముద్రము. దీని పక్కనే ఇక్కడ బుద్ధుడు, చాలా పెద్దది ఉంది. ఇది మనిషి సైజుతో పోల్చుకుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒక మనిషి ఎంత ఉంటే బుద్ధుడు ఇంత పెద్దగా ఉంది. ఇదంతా ఫుకెట్ సిటీ అనమాట. ఇక్కడ దగ్గర ఉన్న ఐలాండ్స్ ఇవి, సిటీ ఐలాండ్స్. ఇక్కడేమో 4 మంచి ఫోటోలు దిగాను. ఇక్కడేమో బాబాయ్ ఎవరికో దారాలు కడుతున్నాను అనమాట. ఇక్కడ నుంచి కూడా ఏదో వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. ఇక్కడ తక్కువ మంది వస్తున్నారు, మిస్ అయిపోతున్నట్టున్నారు పిల్లలు. ఇది ఒక గోల్డ్ కలర్ బుద్ధుడు. మనం ఇది మిస్ అవ్వకూడదు. మా అయితాలని నాగపాము ఇక్కడ కూడా ఉందా, నైస్ రా. బా ఇటు కూడా భలే ఉంది. ఇటేమో ఒక వుడెన్తో చేసిన ఒక బ్రిడ్జ్ లాగా ఒకటి ఉంది. ఇక్కడ నుంచి ఇంకొకటి. అసలు ఇక్కడ చూసారా, ఇక్కడ వరకు గ్రీన్ కలర్, తర్వాత డార్క్ బ్లూ, ఆ తర్వాత లైట్ బ్లూ కలర్స్ మిక్సింగ్ లాగా ఉంది. ఇదంతా కొండలు, చాలా బాగుంది.
అది గైస్ ఇక్కడ ఈ వ్యూ పాయింట్ దగ్గర మొత్తం కలిపి మంచి మంచి ఫొటోస్ కూడా దిగినాం అనమాట. అవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. ఇన్స్టా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, బయోలో కూడా ఉంటుంది. ఒకసారి మంచిగా చూసి ఫాలో అయిపోండి. ఇంకా ఇట్లాంటి పోస్టులు ఇంకా మంచిగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక బెల్ ఉంది, ఇక్కడ ఏదో సౌండ్ వస్తుందంట. అరచేతులు కూడా పెట్టి చంద పక్కన క్లియర్ థ్యాంక్ యూ. సో అది చూసారు కదా గైస్, ఆ అమ్మాయి అట్లా చేత్తో ఫాస్ట్గా అంటూ ఉంటే శంఖం ఉందంటే ఒక వైబ్రెంట్ సౌండ్ వస్తుంది అనమాట. అది ఎలా చేశారో మరి వాళ్ళకే తెలియాలి. చాలా బాగుంది ఇది కూడా. ఒకవేళ ఎవరైనా ఫుకెట్కి వస్తే ఈ ప్లేస్ మిస్ అవ్వద్దు, చాలా మంచిగా ఉంది. సో గైస్, సో ఇవాళ వరకు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు యాష్లీ ప్లాజా అనే ఒక హోటల్లో దిగబోతున్నాం అనమాట. ఇక్కడే రూమ్ తీసుకుంటున్నాము. సో దీనికి దగ్గరలోనే ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్, ఆ పక్కన ఒక ఇండియన్ రెస్టారెంట్, ఇదిగో ఇక్కడ ఇటు పక్కన నుంచి వాకింగ్ స్ట్రీట్లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉన్నాయంట దగ్గరగానే. సో ఎక్కడైతే ఉన్నామో రూమ్ చూద్దాం పదండి. ఇటు లిఫ్ట్ నుంచి వస్తే ఇది బాల్కనీ గాయస్, చేసేసారు మంచిగా లోపలికి. మనకి ఇచ్చిన రూమ్ నెంబర్ 3514 అనమాట. ఏదో కాంచనా సినిమాలో లాస్ట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వెళ్ళని చంపేసేది చూసావా, అట్లా ఉంది. ఇవి స్ట్రీట్స్. సో గైస్, మన ఫస్ట్ డే అయితే అలా అయిపోయింది అనమాట. రేపు వెళ్ళబోయేదేమో ఫిఫీ ఐలాండ్స్కి, అది డే 2 సెకండ్ ఎపిసోడ్ రేపు తీద్దాము. సో ఇవాళ ఎపిసోడ్కి బాయ్.